మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అంబటి రాంబాబుకి సంబంధించి అయితే బెయిల్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అసలు వాస్తవానికి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు లేదా, ప్రస్తుతం ఆయన మీద నమోదైన కేసులు ఎన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు న్యాయపరంగా ఏ విధమైన సలహాలు తీసుకోబోతున్నారు, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, అంబటి రాంబాబు ప్రస్తుతం ఏదైతే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఆ కేసుకు సంబంధించి ఆయన మీద నల్లపాడు స్టేషన్లో కేసు నమోదైన విషయం అప్పుడు స్టేట్ మొత్తం ఒక హల్చల్గా మారింది. అయితే ప్రస్తుతం ఆయన ఇంకా బెయిల్ ఎందుకు రాలేదంటారు? బెయిల్కి సంబంధించి అంబటి రాంబాబు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఏ రకంగా ముందుకెళ్ళదలుచుకున్నారు? అప్పుడైతే చూసుకుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసు వాదించాడు, రిమాండ్ పడింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగొచ్చు అంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే ఆయన ఎప్పుడు హల్చల్లే. ఎందుకంటే ఆయన తన ఉనికి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో తను ఏ క్షణంలోనూ కూడా ఒక హల్చల్ చేయకుండా లేడు. తను కూటమి ప్రభుత్వం మీద తనిసినన్ని ఛాలెంజెస్ కూడా ఎవరు ఇసట్లేదు. ఎందుకంటే తనకు ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు, తను నేను ఏది మాట్లాడినా ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయలేదని, అరెస్ట్ చేస్తే గనక రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్దని ఆ భయంతోనే తనకి ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి రాష్ట్రంలో తను ఏ మాట మాట్లాడినా చెల్లుతుందనే ఉద్దేశంతోనే ఆయన అంత ధైర్యంగా అలాంటి బూత్ మాటలు యథేచ్ఛగా మాట్లాడాడు. లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా మరీ ముఖ్యంగా ఆ వయసు వచ్చిన వాళ్ళు అటువంటి బూతులు మాట్లాడటం అనేది అసాధారణం. ఏదైనా యువరక్తంగా ఉంటే ఏదన్నా ఆవేశపడ్డారంటే అర్థం ఉంది, కానీ ఆయనకి 3 కూతుర్లుండి వాళ్లే ఒక పద్ధతిగా మాట్లాడటం, ఫస్ట్ ఆవేశంగా మాట్లాడినా తర్వాత వెంటనే వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన స్పందనని గుర్తించారు. రాంబాబు గారి మీద మంచి అభిప్రాయం లేదు, అనేక వీడియోలు కూడా వైరల్ అయినాయి, ట్రోలింగ్ అయింది. తర్వాత వాళ్ళ బాణి వాళ్ళే మార్చుకున్నారు. మనం ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడితే మనకు కూడా ప్రజల్లో ఆదరణ దొరకదు. ప్రజాభిప్రాయాన్ని మన్నిస్తూ చేసిన తప్పుల్ని తండ్రి అయినా ఎవరైనా కూడా, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారి అమ్మాయి సొంత తండ్రి విషయంలోనే 2024 ఎన్నికలప్పుడే ఆయన అనుసరిస్తున్న ఆయన మాట్లాడుతున్న మాటలు సరైనవి కాదు, ఎవరు కూడా ఒక విఘ్నత గల వ్యక్తులు ఆమోదించే మాటలు కాదని ఆ రోజు ఆమె కరాఖండిగా చెప్పింది. అంత అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి రాజకీయం ఆ రోజుల్లో చాలా పీక్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఒక సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడు, ఈయన్ని గనక పెట్టుకుంటే నేను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా పిఠాపురంలో ఓడించడానికి తగ్గ వ్యక్తి అని ఎంపిక చేసుకున్నవి పద్మనాభరెడ్డి గారిని. సొంత కుటుంబంలో కూతురే ఎదురిష్టం అనేది ఆ రోజున సంచలనమే కాకుండా అసలు ఆ పిల్ల చెబుతున్న దాంట్లో వివేకం ఉంది అని కూడా కొంతమంది ఆనాడే గుర్తించారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి పిల్లలు కూడా ముందు ఆవేశంగా తండ్రిని సమర్థిస్తా మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచనలో పడి కొంచెం పునరాలోచనలో కొంచెం వాళ్ళ బాణిని తగ్గించి మాట్లాడుతున్నారు. తర్వాత ఆయన మీరు గమనించండి, అరెస్ట్కు ముందు నన్ను గనక ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను అసలు బెయిల్ పిటిషన్ కూడా పెట్టుకోనని చెప్పాడు. నేను ప్రజా కోర్టులో తేల్చుకుంటాను, న్యాయస్థానంలో నేను బెయిల్ పిటిషన్ వేయను. ఎందుకంటే అది ఆయన అనుకునేది ఏంటంటే నాకు ప్రజల్లోనే బలం ఉంది కాబట్టి ఎన్నాళ్ళు జైల్లో ఉండ ఆ బలం ఇంకా పెరుగుతుందనే ధైర్యం మీద ఆయన ఆ మాటలు మాట్లాడాడు. కానీ ఆయన అరెస్ట్ అయిన కారణం ఏదైతే ఉందో ఆ కారణం ఇవాళ చాలా అవమానకరమైనటువంటి కారణం. బయటికి చెప్పి ఎవరినన్నా మీరు సమర్థిస్తారా అని అడిగితే కుటుంబ సభ్యులతో సహా వెనకాడుతున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తల్లిని ఆ మాటలతో దూషించటాన్ని ఎవరైనా మీరు సమర్థిస్తారా, ఆయన అరెస్ట్ ని ఖండించే వ్యక్తులు ఎవరన్నా అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పునరాలోచనలో పడాల్సి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీకు కూడా పిల్లలు ఉన్నారు కదండి, మరి ఆ మాట సమర్థిస్తారా అంటే సమర్థిస్తారని ఎవరన్నా 100% చెబుతారా? తప్పించుకునే ధోరణితో మాట్లాడతారే తప్ప. అది ఆ కారణం చాలా అభ్యంతరకరమైన కారణం, బయటికి చెప్పుకోని లేని పరిస్థితి. అట్లా అని ఇవాళ బెయిల్ పిటిషన్ వేస్తేను ఆయన ఇన్నాళ్ళు జబ్బలు జరుచుకుని లేకపోతే గుండెలు కొట్టుకుని నేను ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంతకాలం జైల్లో పెట్టినా బెయిల్ పిటిషన్ పెట్టుకోను అని చెప్పడం ద్వారా ప్రజల మనసుల్లో రికార్డ్ అయిపోయింది. నిజంగా ఈయనకి అంత మనోధైర్యం ఉందా, ఆ శక్తి ఉందా, అంత పోరాడతాడా అని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ భార్య ద్వారా బెయిల్ పిటిషన్ వేయించాలని పార్టీ భావిస్తూ ఉంది. కానీ జైల్లో ఉన్న అంబటి రాంబాబు గారు వేయటానికి వీలు లేదు, నేను ప్రజల్లో ఏదైతే వాగ్దానం చేశానో దానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నాడు. ఇప్పుడు పీటీ వారెంట్ మీద అక్కడి నుంచి గుంటూరుకి తీసుకొచ్చారు. దాదాపు 36 కేసులు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆయా కోర్టులకి పీటీ వారెంట్ల మీద ఇన్ని తీసుకెళ్ళాలి. గతంలో పోసాని కృష్ణమురళిని తీసుకెళ్ళి అన్ని కోర్టుల్లో చూపించారు కదా, అట్లా ఇప్పుడు ఈయన కూడా అన్ని కోర్టుల్లో హాజరుపరచాలి. హాజరుపరిచిన తర్వాత అక్కడ న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాటించాలి.
కాబట్టి ఈయన ఏ కేసుల్లో అని బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు? అసలు ఏ ఒక్క కేసులో నేను ఏనన్న మనిషి ఇన్నిసార్లు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఒక రకంగా ఆయన చేసిన వాగ్దానం లేకపోతే ఒక ఛాలెంజ్ని ఆయనే తగ్గినట్టు అవుతుంది కదా. ఇప్పుడు రేపు ఎక్కడైనా అడుగుతారు కదా, మరి మీరు బెయిల్ పిటిషనే పెట్టుకొని అన్నారు, మరి ఇన్ని బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నారు కదా అంటారు కదా. కాబట్టి ఒక రకంగా ఆయన రాజకీయాల్లో కొనసాగదలుచుకున్నాడు కాబట్టి ఆయన ఫేస్ చేస్తాడనే అంటున్నారు. మరి ఆయన అభిమానులు కూడా ఆయన చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఈయన పలానా సామాజిక వర్గానికి ఒక టైగర్ అని. కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆయన్ని టైగర్ అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకేదన్నా కారణాలతో అరెస్ట్ అయి ఉంటేనో అదొక రకంగా ఉండేది. కానీ ఒక ఆడ మనిషిని అంత దుర్భాషలాడి జైలుకి వెళ్ళటం అనేది ఒక వీరుడు చేసే పని కాదు కదా. అది ఎవరికి మింగుడు పట్టల్లా. వైఎస్ఆర్సీపీలో కూడా ఎవరు కూడా ఆయన మాట్లాడిన తీరును కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరును కానీ గత కొంతకాలంగా పోలీసుల మీద చేస్తున్న ఛాలెంజ్లు లేకపోతే దౌర్జన్యాలు కానీ పార్టీకి ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో పాటు మమేకం అవ్వాలి, కానీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద దౌర్జన్యాలుగా తిరగబట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలతో మమేకమై మీరు ఏమన్నా ప్రజల తరపున సమస్యల కోసం పోరాడి అది అట్లా అరెస్ట్ అయితే వేరు. అసలు పోలీసులు ఆపముందే బ్యారికేడ్లు వాళ్ళ మీద కిసట్టడం, దౌర్జన్యం చేయమని కార్యకర్తలను ప్రోత్సహించడం. కార్యకర్తలు నాయకులు పెద్దగా ఫ్రంట్ ఇదిలో ఉండరు పోలీసులతో, కానీ కేసులు బుక్ అయ్యేది ఎవరి మీద అవుతాయి? కార్యకర్తల మీద అవుతాయి. కాబట్టి అటువంటి ప్రోత్సహించడం వలన ఎంతమంది ఇళ్లలో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యాడు కాబట్టి పొన్నవోలు సుధాకర్ని పంపారు. ఇప్పుడు ఎవరో XYZ వైఎస్ఆర్సీపీలో అరెస్ట్ అయితే పొన్నవోలు సుధాకర్ని పంపరు కదా. వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకోవాల్సిందే కదా. పోలీసుల దగ్గరికి వెళ్ళి తిరగటం ఇవన్నీ కూడా కోర్టుల చుట్టూతా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా మరి నిజంగానే ఆయన వాగ్దానం చేసినట్టు లేకపోతే ఒక ఛాలెంజ్ ఇసిరినట్టు ఆయన మాటను కాపాడటమా, ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా బయటికి తీసుకురావటం. అందుకే ఆయన వ్యూహాత్మకంగా ఏం చేశాడంటే సబ్ జైల్లోనో జిల్లా జైల్లోనో ఉంటే దీర్ఘకాలం ఇబ్బంది, సెంట్రల్ జైల్స్ బెటర్గా ఉంటాయి. అంటే పెద్ద అక్కడ ఏదో పంచపక్ష పరాండాలు పెడతారని కాదు, అక్కడ హైజీన్ కానీ తర్వాత తిరగటానికి ప్రశాంతంగా ఉండటం కానీ ఇక్కడ మీద ఫుడ్ బాగుంటుంది. తర్వాత సబ్ జైల్లో అంటే చాలా ఇరుకు దీంట్లో రూముల్లో పెడతారు, అక్కడే టాయిలెట్లు ఉంటాయి. ఒక 2-3 కలిపి పెట్టారంటే ఆ వాసన అది భరించడం కష్టం. కాబట్టి సుదీర్ఘకాలం ఒకవేళ ఉండాల్సి వచ్చినా కూడా బెటర్గా ఉంటుందనే ఉద్దేశం మీద ఆయన రాజమండ్రి జైలుని ప్రిఫర్ చేసుకున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. సెంట్రల్ జైల్స్ బాగుంటాయి అది. కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే వాళ్ళ కూతుర్లు మరి తండ్రి మాటను నిలబడతారా, లేదో ఏదో ఆయన మాట్లాడాడు ఆయన మాటలకి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందు జైల్లో నుంచి అయితే బయటికి తీసుకురావాలి అనుకుంటారా? ఇప్పుడు వాళ్ళ కుమార్తెల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా వాళ్ళు కూడా రాదలుచుకుని మా తండ్రి ప్రతిష్ట తగ్గటానికి వీల్లేదు, ఆయనకున్న స్థాయిని నిలబెట్టాల్సిందే అని అనుకుంటే వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ఉంటాడు, దానికి ఏం మాకు బాధ లేదు, మేము హార్డ్షిప్ ఫేస్ చేయడానికి సిద్ధపడే ఉన్నాం కుటుంబ సభ్యులు మొత్తం, మా నాన్న మాటే మా మాట అంటారా? లేదు మా నాన్న ఏదో ఆవేశం మీద మాట్లాడాడు, ఆయన వెళ్ళిన కారణమే బాగాలేదు, ఆ కారణం మీద ఎన్నాళ్ళు జైల్లో అప్రతిష్ట కానీ ఏమైనా ప్రతిష్ట అయితే పెరగదు కదా. అలాంటప్పుడు బెయిల్ పిటిషన్ వేసేసి తీసుకొద్దామని ప్రయత్నిస్తారో వేచి చూడాలి. అయితే రాంబాబు గారికి ఇప్పట్లో బెయిల్ రాదంటారు మీరు చెప్పే అంశాలు పెట్టించి? అంటే ఇప్పుడు దాదాపు 36 కేసెస్ కూడా ఉన్నాయని ఇప్పుడు తెలియదు మొత్తం మీద. ఇప్పుడు కంపైల్ చేస్తారు. జనరల్గా ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఏ పోలీస్ స్టేషన్లో ఏమున్నాయి. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద ఆ విధమైన దుర్భాషలు మాట్లాడినప్పుడు చాలామంది కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి కేసెస్ అన్నీ ఇప్పుడు కంపైల్ చేస్తే దాదాపు 36 వచ్చినాయి అంటున్నారు. మరి ఆ 36 ఎక్కడెక్కడ ఫైల్ అయినాయో ఆ సంబంధిత కోర్టు ఏ పరిధిలోకి వస్తుందో తీసుకెళ్ళి ఆ పోలీసులు మరి కోర్టు ముందు అయితే హాజరుపరచాలి కదా. ఆ కేసు ఉంది కాబట్టి మరి ఆ కోర్టులో తిప్పటం ఇవన్నీ జరిగేటప్పటికి ప్రొసీజర్ మరి ఇంకో 15 రోజులు పట్టినా పట్టవచ్చు. మరి ఒక్కోసారి మళ్ళీ వాళ్ళు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు కొంతమంది జడ్జెస్. కాబట్టి ఆ జడ్జీలు ఇచ్చే దీన్ని బట్టి ఉంటుంది. లేదు క్వాష్ పిటిషన్ వేసుకుంటారా, వేయొచ్చు. అసలు ఈ కేసే ఇది లేదని, ఆధారాలు లేవు, మా క్లయింట్ అసలు ఇతను ఏ విధమైన నేరం చేయలేదని. కానీ మరి ఆడియో విజువల్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళినా కూడా అవి చూపించినప్పుడు అక్కడ కూడా మరి బెయిల్ ఇస్తారా లేదా, లేకపోతే డిఫాల్ట్ బెయిల్ అంటే వీళ్ళు ఛార్జ్ షీట్ ఇన్ టైంలో ఇవ్వలేదు అనుకోండి, ఆ 3 నెలల్లో 60 రోజులు దాటితే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన అది ప్రిఫర్ చేస్తాడా చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.